ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పత్రికా మీడియా వారికి, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ వారందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. గత 20 సంవత్సరాలుగా విశాఖ నగరంలో ఈ సంక్రాంతి సందర్భంగా ఎగ్జిబిషన్లు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అది కూడా ప్రతి సంవత్సరం మనం 13వ తారీఖు ఓపెన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది డిసెంబర్లో ఓపెన్ చేసే కోసం చాలా ట్రై చేస్తాం, కానీ ఎప్పుడూ కుదరట్లేదు. ఈసారి ఎగ్జిబిషన్లో వినూత్నంగా ఇక్కడ యమలోకాన్ని ఇక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే యాక్చువల్లీ ఇక్కడ 2 ప్రోగ్రాంలు ఉన్నవి. ఒకటి వచ్చేసి భారతదేశంలోనే మొట్టమొదటిసారి, ఎందుకంటే ఇంతకుముందు ఎవరు కూడా చూసుంటారు, ఎక్కడ కూడా లేదు, 360 డోమ్ అనేసి ఒక ప్రాజెక్ట్ మనం ఇక్కడ తీసుకురావడం జరిగింది. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అనేది ఒక 4-5 డేస్ డిలే అవుతూ ఉంది. ఎందుకంటే టెక్నికల్ రీజన్ వల్ల కొంచెం లేట్ అవుతూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ హాలిడేస్ ఎవరు కూడా మిస్ కాకూడదు అనేసి మాయాలోకాన్ని మనం అర్జెంటుగా రెడీ చేయడం జరిగింది. దీంట్లో యథావిధిగానే దగ్గర దగ్గర 100కి పైగా స్టాల్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. అదేవిధంగా అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఇక్కడ మనం సమకూర్చాము. దీంట్లో డైనో పార్క్ కూడా చిన్నారుల్ని ఆకర్షించడానికి కోసం డైనో పార్క్ కూడా మనం పెట్టడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్ రేపు సాయంత్రం నుంచే మన విశాఖ నగర ప్రజలకి ముందుకు రానున్నది. ముందుగా మేము చెప్పాలంటే మాకు ఈ స్థల అవకాశాన్ని ఇచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. అదేవిధంగా మాకు సహకరించినటువంటి అందరు ఆఫీసర్స్ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాము. ఈసారి ఎగ్జిబిషన్ 100 రోజుల పాటు విశాఖ నగరంలో ప్రదర్శించుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము వచ్చే టైంకి ఈ హాలిడేస్ అనేవి కూడా ముగుస్తూ ఉన్నాయి కాబట్టి దీన్ని టైమింగ్ మేము కొంచెం పెంచుతూ ఉన్నాము. అదేవిధంగా ఇంకా కొన్ని లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఇంకొక 3-4 డేస్లో మనకి అందుబాటులోకి రానున్నవి. ఈ ప్రదర్శన ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రదర్శింపబడుతుంది. ఇది పూర్తిగా డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్ ప్రతిసారి లాగానే. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్కి 2 ముఖద్వారాలను ఇవ్వడం జరిగింది. ఒక ముఖద్వారం బీచ్ వైపు నుంచి వచ్చే వారికి ఒక ముఖద్వారం ఇచ్చాము. అదేవిధంగా ఏఈ అవుట్గేట్ ముందల నుంచి వచ్చేటటువంటి వారికి కూడా ఒక ముఖద్వారాన్ని మనం ఇవ్వడం జరిగింది. వీరికి కావాల్సినటువంటి పార్కింగ్ సౌకర్యాన్ని మనం కల్పించడం జరిగింది. ఈ ఎగ్జిబిషన్లో సుమారుగా 500-600 మంది పనిచేసి జీవనోపాధి పొందుతూ ఉంటారు. ఈ అవకాశాలు ప్రతి ఒక్కరికి కల్పిస్తే ఏయూ వారు చాలామంది జీవనోపాధి పొందుతారని మీ ద్వారా మేము తెలియపరుచుకుంటూ ఉన్నాము. ఇది పూర్తిగా ఎగ్జిబిషన్ రేపు మధ్యాహ్నం నుంచే ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంది కాబట్టి మీరందరూ కూడా గ్రహించి దీని గురించి తెలియపరుస్తారని మీ ద్వారా మేము తెలియపరుచుకున్నాం. థ్యాంక్ యూ.